నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ వీడియోని మీరు ఎవరినైతే కనుక మనసులో అనుకుని ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ వశం అవడం అనేది ఖాయమండి. నిజంగా వరాహి అమ్మవారిని తలుచుకొని మీరు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే కనుక మీరు ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అండి నిజంగా వాళ్ళకి చాలా రిలేటెడ్గా ఉండే ఒక వీడియో అండి ఇది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. అంతేకాకుండా అండి, మనం కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాము. అందుకోసం సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని స్టార్ట్ చేశామన్నమాట. మీకు కింద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అని అంటే కనుక శారీస్తో పాటు మీకు చిన్నది ఒక పాకెట్లో పెట్టుకునేలాగా వరాహి అమ్మవారి ఫోటోను కూడా నేను మనకి వడపల్లిలో ఇక్కడ చెన్నైలో అండి వరాహి అమ్మవారి గుడి దగ్గర నుంచి తెచ్చిన ఫొటోస్ కూడా మీకు సెండ్ చేస్తున్నానండి. అంతేకాకుండా అండి, ఈ ఛానల్ని కూడా మీరు చూడండి. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఛానల్ని చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియోస్ నచ్చితే కనుక ఈ వీడియోకి కూడా ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనందరము ఎవరైతే కనుక మన దగ్గర నుంచి దూరం అయిపోతారో వాళ్ళు తిరిగి రావాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అందులో తప్పేమీ లేదండి. మనం ఎన్నో రకాల పరిహారాలు, తాంత్రిక పద్ధతులు అనేవి మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఎందుకోసం? మనం ఇష్టపడిన వాళ్ళు, అంటే ఇది న్యాయబద్ధంగా చేయవలసిన ఒక పరిహారం అండి. మీరు నిజంగా వాళ్ళని ఇష్టపడుతున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందండి, వేరే వాళ్ళు ఉపయోగించినా కూడా పనిచేయదు. ఎందువల్లంటే నిజంగా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది. ఒక పరిహారము అనే కంటే మీరు వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఈ వీడియో అండి మీరు ఎవరైనా సరే మీరు ఫాలో అవ్వచ్చండి. అంటే మనం ఇష్టపడే వాళ్ళు, మనకి కావలసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనసులో అనుకోండి. మీరు ఎవరైతే కనుక ఇప్పుడు లేరు మన దగ్గర, వాళ్ళు తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను, ఇప్పుడు మాట్లాడడం లేదు, నా నెంబర్ అనేది బ్లాక్ చేసేశారు, వాళ్ళు మాట్లాడితే వాళ్ళు నాతో లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుందని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అండి ఈ వీడియో చూడొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఒక హస్బెండ్ వైఫ్ అయినా కావచ్చు, లేదంటే లవర్స్ అయినా కావచ్చు, విడిపోయిన వాళ్ళైనా కావచ్చు, డైవర్స్ వరకు కూడా వెళ్ళిపోయి మళ్ళీ కలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. నిజంగా వీళ్ళందరికీ కూడా ఒక అందమైన ఒక జంట పేరు చెప్పాలి అని అంటే రాధాకృష్ణులండి. రాధాకృష్ణుల జంట చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉంటుందో అలాగా నిజంగా ఒక హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్నా కూడా మన ఫ్రెండ్స్ అండి, ఒక ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా కూడా ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక అమ్మాయి అయినా సరే నాకు చాలా తోడుగా ఉండేది, ఇప్పుడు తను నాతో మాట్లాడడం లేదు అని అనుకున్న వాళ్ళు కానీ, ఎలాంటి వాళ్ళైనా సరే మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలండి. ఒక నమ్మకం అనేది మనకి ముఖ్యమన్నమాట. అలాంటి ఒక నమ్మకాన్ని మీరు నమ్ముతూ నిజంగా ఈ వీడియో చూశారు అని అంటే కనుక నిజంగా వాళ్ళు మీ వశం అవడం అనేది ఖాయమండి. ఈ వీడియోలో ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని నేను తెలియజేయబోతున్నాను. ఈ మంత్రాన్ని అండి మీరు ఒక నమ్మకంతో అనుకోండి ఫ్రెండ్స్. అది ఎలా అనుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఈ మంత్రాన్ని అనుకున్న తర్వాత నిజంగా మేము అనుకున్న వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు వశం అవడం అంటే ఏంటంటే మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి రావడం అనమాట. అలాంటి వశీకరణ అనే శక్తి అనేది ప్రపంచానికి ఉంది. మనం నమ్ముకున్న వరాహి అమ్మవారు చేయగలరు కాబట్టి మన ఆ భగవంతుడిని నమ్ముకొని చేస్తున్నామండి. అందువల్ల ఖచ్చితంగా మనకి పని చేస్తుందన్నమాట. మీరు చాలామంది అక్క నన్ను అర్థం చేసుకోవట్లేదు అక్క, మేము ఒక 5.5 years నుంచి ఒక అమ్మాయి అండి ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక మెసేజ్ పెట్టారు. నేను ఎంతో వరకు కూడా అబ్బాయితో నాకు లవ్ చేస్తున్నానను, లేదంటే కనుక మ్యారేజ్ చేసుకోవాలని అడగడానికి కూడా నాకు భయంగా ఉందక్క, అతను మనసులో ఏమనుకుంటున్నాడో తెలియదు, ఒక ఫ్రెండ్షిప్ కూడా పాడైపోతుందేమో అని అనుకున్న
అనుకున్న వాళ్ళు కానీ నిజంగా ధైర్యంగా ఇప్పుడు చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు నమ్మకంతో అండి మీరు ఉదయాన్నే లేవగానే మీరు ఒక 11 సార్లు, రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 11 సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఈ మంత్రాన్ని అనుకున్నా సరే, లేదు నేను రాసుకోగలను అని అనుకున్న వాళ్ళు ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకొని ఒక 11 సార్లు ఉదయాన్నే లేవగానే 11 సార్లు, రాత్రిపూట 11 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇంకా అక్క నేను అనుకోలేను, రాయలేను అని అనుకున్న వాళ్ళు మీరు ఈ మంత్రాన్ని విన్నా కూడా మీకు అంతే ఫలితం అనేది దక్కుతుందండి. ఇంకా మంత్రం ఏంటి అని అంటే, ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయై ధీమహి తన్ను అనంగాహ ప్రచోదయాత్ అనే ఈ మంత్రం అండి. మళ్ళీ చెప్తున్నాను, ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయై ధీమహి తన్ను అనంగాహ ప్రచోదయాత్. ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయై ధీమహి తన్ను అనంగాహ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని మీరు అనుకోండి. చూడండి ఫ్రెండ్స్, నిజంగా 1000% రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందండి. ఎవరైతే మీకు ఒక కమ్యూనికేషన్ లేదు, వాళ్ళకి తెలియని వాళ్ళకి చేయాలి అని మీరు ప్రయత్నించినా కూడా జరగదండి. న్యాయబద్ధంగా ఉండాలన్నమాట. న్యాయబద్ధంగా మీరు ఎవరి గురించి అయితే మనసులో అనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి తిరిగి పంపించమని మనస్ఫూర్తిగా అడగండి ఫ్రెండ్స్. ఈ మంత్రానికి అంత శక్తి ఉందండి. నిజంగా మీరు చేసిన తర్వాత, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ప్రయత్నించడానికి ఎంతో అనుకుంటారు ప్రయత్నించాలి అని. అలా గనక ప్రయత్నించి మీరు అనుకోగలిగితే నిజంగా వాళ్ళు తిరిగి వచ్చినట్టే అండి. మనం ఎన్నో రకాల విషయాలు ప్రయత్నిస్తూ ఉంటాం. అన్నీ కూడా మనకి 100కి 100% సక్సెస్ని ఇస్తున్నాయా అని అంటే నిజంగా మనం ఒక 99% మాత్రమే చెప్పగలమండి. అందువల్ల అలాగే ఇప్పుడు చేయబోయే ఈ పరిహారాన్ని కూడా మనం చేయాలి అని అన్నా కూడా విశ్వం మనకి తోడ్పడాలి, ప్రపంచం మనకి సహాయం చేయాలి, భగవంతుడు ఆశీర్వాదం ఉండాలండి. అప్పుడే మన వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఒక బంధం మన దగ్గర నుంచి విడిపోతే ఎంత బాధపడతామో, అది కూడా చాలా క్లోజ్గా ఉన్న బంధం, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒక బంధం విడిపోతే ఎంత బాధపడతామో మనకే తెలుస్తుందండి. అందువల్ల అలాంటి బంధం మనస్ఫూర్తిగా మన దగ్గరికి తిరిగి రావాలి, ఇంకెప్పుడు విడిపోకుండా, గొడవలు రాకుండా నేను చూసుకుంటానని మనస్ఫూర్తిగా అడగండి. ప్రపంచం మీకు సహాయం చేస్తుంది. ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాయ్.